హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా కాజు పనీర్ కర్రీని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కాజు పనీర్ కర్రీని ప్రిపేర్ చేయటం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ని వేసుకోవాలి. ఈ బటర్ అంతా కరిగిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పును వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పును ఒక బౌల్లోకి తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న 200 గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. ఇలా పన్నీర్ ముక్కలను కలుపుతూ వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనకి పన్నీర్ బాగా ఫ్రై అయింది. ఈ పన్నీర్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా ఇదే ఆయిల్లో 2 ఇలాచీ, 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 వరకు మిరియాలు, 1 బిర్యానీ ఆకును వేసుకోవాలి. వీటిని కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుతూ ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే 2 టమాటోలను మెత్తగా ప్యూరీలాగా చేసుకొని ఆ టమాటో ప్యూరీని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా కలుపుతూ బాగా ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాల వరకు వీటిని ఇలానే ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి ఇవన్నీ కలిసే వరకు కలుపుతూ మరొక 2 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు మనకి మసాలా బాగా ఫ్రై అయింది. ఇందులో 1/2 టీ స్పూన్ షుగర్, 1/2 కప్పు వరకు పెరుగును యాడ్ చేయాలి. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసి మరొక 2 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనకి ఈ మసాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి ఈ స్టేజ్ లోనే టేస్ట్ చూసుకొని ఏవైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన మిశ్రమంలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీరు, జీడిపప్పు ముక్కలను ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ కర్రీ పైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలిపి ఈ కర్రీలోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా కొత్తిమీర, చివరగా కొంచెం కసూరి మేతిని వేసుకొని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మన కాజు పనీర్ కర్రీ థిక్ గ్రేవీతో ఎంత సూపర్గా వచ్చిందో. ఈ కర్రీ రోటీ, పుల్కా, బటర్ నాన్, రైస్తో వేడివేడిగా సర్వ్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.